హలో గైస్, అందరికీ నమస్కారం, సలాం అలైకుం. నేను మీ డ్రెస్నా ఉంటాను. వెల్కమ్ టు మన ఛానల్ F3. ఇవాళ F3లో చూసేద్దాం ఏంటి అంటే ఫ్యాషన్ సంబంధించిన వీడియో అనమాట. కొంచెం క్రాఫ్ట్స్ లాంటివి వచ్చిన నా ఒపీనియన్, అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫ్యాషన్కి సంబంధించిన మీరు ఆలోచించండి, ఏం చేశానా, ఏం చూపించబోతున్నాను. ఏంటండి చూసేసారు కదా మిగిలినవి అన్ని, ఇప్పుడు నేను చేసినవి అన్ని, ఇవన్నీ నేను చేశాను అనమాట. ఇందులో నాలో దాగున్న ఒక చిన్న క్రాఫ్ట్ అని నేను అనుకుంటున్నాను. ఫేమస్ థ్రెడ్ జ్యువెలరీ అనమాట నేను చేశాను. ఇప్పుడు ఇవన్నీ మీకు ఏంటి అనేది ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, చూసేద్దాం, వచ్చేయండి. సో గైస్, ఇక్కడ నేను సెట్ చేసేసాను మొత్తం నా దగ్గర ఉన్న థ్రెడ్ జ్యువెలరీ కలెక్షన్ మొత్తం. అండ్ ఆల్సో నేను సార్ట్ అవుట్ చేశాను అనమాట. ఒకటి బాగా ట్రెడిషనల్ వేర్, పార్టీ వేర్, అండ్ ఇంకోవైపు ఏమో నార్మల్ ఫార్మల్ సింపుల్గా వెస్ట్రన్ వేర్ మీదకి వేసేసుకునేవి పెట్టుకున్నాను. మీకు ఈజీగా ఉండడానికి, నాకు ఈజీగా ఉండడానికి అనమాట. ఈజీగా సార్ట్ అవుట్ చేసేసాను మీకు బాగా అర్థం అవ్వాలని చెప్పి. సో ఒక్కొక్క దానికి వచ్చేద్దాము. ఇప్పుడు నా దగ్గర కొన్ని సెట్స్ చేసుకున్నాను, కొన్ని సింపుల్ బ్యాంగిల్స్, కొన్ని పార్టీ వేర్, కొంచెం నార్మల్ అండ్ హెవీ సెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మా మమ్మీకి చాలా ఇష్టము, నాకు ఇష్టము. సో ఇష్టంగా కష్టంతో బాగా మంచిగా చేసుకున్నాను ఇవన్నీ. సో నేను మీకు ఇవన్నీ చూపించాలనుకుంటున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ వచ్చేసి మంచి సెట్, లాంగ్ సెట్, మా మమ్మీ శారీ కాంబినేషన్తో చేసిన ఒక పెద్ద సెట్ చూపించాలనుకుంటున్నాను అనమాట. సో అవి దీస్ ఆర్ ద సెట్ అనమాట. ఇందులో మనం 2 బ్యాంగిల్స్ యూజ్ చేసాము. వైలెట్ వచ్చేసి లాంగ్ బ్యాంగిల్, ఇవేమో చిన్న చిన్న బ్యాంగిల్స్. ఇవి 4 వస్తాయి అనమాట సెట్కి. పింక్ అండ్ ఎల్లో అండ్ వైలెట్, ఇది మా మమ్మీ శారీ కాంబినేషన్. సో నేను ఇవి చూస్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే మీ శారీకి తగ్గట్టు చూస్ చేసుకోవచ్చు. దానికి నేను పెద్ద పెద్ద ఇవేంటి బుట్టాస్ అంటారనమాట, పెద్ద పెద్ద బుట్టాస్. మనకు కావాల్సినవి మనం తీసుకోవచ్చు, ఏ కలర్ కాంబినేషన్ ఆ కలర్ కాంబినేషన్ తగ్గట్టు. అండ్ దెన్ ఈ స్టోన్ లేస్ ఉంటుంది, షాప్స్లో స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతుంది గోల్డ్ లేస్. ఎంత మీటర్ 10 రూపీస్లో వస్తుంది అనమాట. దాని మధ్యలో ఒక చిన్న కుందంలా పెట్టాను నేను. సో ఇది వన్ ఆఫ్ ద సెట్, నాకు చాలా ఇష్టమైంది, మా మమ్మీకి చాలా ఇష్టంగా చేశాను నేను. మా మమ్మీ శారీ కాంబినేషన్ అనమాట. సో నెక్స్ట్ సెట్ వచ్చేసి సింపుల్గా పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అనమాట. 2 హ్యాండ్స్కి ఇవి ఒక 3 ఒక సెట్, ఇవి ఒక 3 ఒక సెట్, సింపుల్గా అయిపోవడానికి అండ్ హెవీగా ఉండడానికి చేతులుగా సింపుల్గా. ఇలా నేను 2 లైన్ లేస్ తీసుకున్నాను, వీటి స్టోన్ లేస్ అంటారు. ఇది కూడా 20-30 ఉంటుంది. అండ్ ప్లెయిన్ థ్రెడ్ తీసుకొని ఈ బ్యాంగిల్స్కి అల్లేసాను అనమాట. ఇవి 2 సెట్స్ నార్మల్గా సింపుల్ వేర్కి, కాకపోతే కొంచెం హెవీగా ఉంటాయి అని చెప్పి ఇది ఒక సెట్. నెక్స్ట్ సెట్ ఇంకో సెట్లోకి వెళ్ళిపోదాము. దెన్ ఇదనమాట, గోల్డ్ కలర్, ఫుల్ గోల్డ్ అండ్ దెన్ స్టోన్ లేస్. దానికి ఒక కుందన్ అటాచ్ చేసామన్నమాట. ఈ మధ్యలో మీరు చూసుకుంటే నేను థ్రెడ్ కూడా యాడ్ చేశాను, ఎక్స్ట్రా షో కోసం థ్రెడ్ యాడ్ చేశాను అనమాట. ప్రతి స్టోన్స్ మధ్యలో థ్రెడ్ యాడ్ చేస్తే ఎక్స్ట్రా లుక్ వస్తుంది, గ్రాండియర్ వస్తుంది. అండ్ ఇవి ఇంకా ఉండాలి, నేను మిస్ అయ్యా అనుకుంటాను, చాలా ఉండాలి. ఏ శారీ మీదకైనా, ఏ లాంగ్ ఫ్రాక్ మీదకైనా చాలా బాగా సెట్ అవుతాయి ఇవి. దిస్ ఈజ్ వన్ మోర్. ఇది ఒకటి వచ్చేసి నార్మల్ బ్యాంగిల్, దీనికి విత్ కుందన్స్ అటాచ్ చేశాను. లాంగ్ ఫ్రాక్స్ మీదకి కొంచెం హెవీ లుక్ రావడానికి ఇది నేను చేశాను అనమాట. నార్మల్ సింపుల్ వేస్కి బట్ విత్ హెవీ లుక్ అనమాట. ఇలా 3 కుందన్స్ తీసుకొని నేను అటాచ్ చేశాను, 4 సైడ్స్ అటాచ్ చేశాను అనమాట, కొంచెం హెవీ లుక్, గ్రాండియర్ రావడానికి.
ఇవి వన్ మోర్. ఇవి ఏంటంటే చిన్న బ్యాంగిల్స్, సన్న బ్యాంగిల్స్ ఉంటాయి, అవి 2 తీసుకొని అటాచ్ చేసి దానికి గోల్డ్ లేస్ యాడ్ చేసి స్టోన్స్ యాడ్ చేశాను అనమాట, గోల్డ్ స్టోన్ లేస్. ఇవి వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్. ఎవరికి ఇష్టం ఉంటుంది ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్? అందరికీ ఇష్టంగా ఉంటుంది. శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి, అన్నిటి మీద బాగుంటాయి కాబట్టి నేను చేసేసుకున్నాను అనమాట. దీనికి కూడా సేమ్ ఆ స్టోన్ లేస్ మధ్యలో నేను రెడ్ యాడ్ చేశాను. ఎల్లో మీద ఎల్లో థ్రెడ్, దాని మీద స్టోన్ లేస్, దాని మీద రెడ్ అనమాట. ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ సింపుల్గా ఉంటాయి ఇవి. దిస్ ఇస్ వన్ మోర్ సెట్. అండ్ ఇది ఒకటి ప్లెయిన్ బ్యాంగిల్కి నేను ముత్యాల లేస్, బాల్ లేస్, ఒక స్టోన్ ముత్యం యాడ్ చేశాను. బట్ దిస్ ఈజ్ నా ఫ్రెండ్ బ్యాంగిల్ అనమాట. ఇది నేను మీకు చూపిస్తున్నాను ఈ మోడల్ ఏంటి అనేది. చూడండి, మొత్తం ఇలా ముత్యం విత్ బాల్ లేస్ నేను యాడ్ చేశాను. అండ్ వీ హ్యావ్ చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో. ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి చూసారా? 4 కలర్స్ ఉన్నాయి అనుకుంటాను. అండ్ 4 కలర్స్ బాల్ లేస్ కూడా ఉన్నాయి. దాంతో మళ్ళీ ఒక కుందం యాడ్ చేసి దానికి ఇంకా ఎక్స్ట్రా గ్రాండియర్ ఇచ్చాము మేము. చాలా బాగుందని నా ఒపీనియన్. అన్నిటి మీదకి మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు దీన్ని. ఇంకా దిస్ ఈజ్ వన్ మోర్ గ్రాండియర్, అంటే ఎక్స్ట్రా లైక్ ట్రెడిషనల్ వేర్ బ్యాంగిల్ అనమాట ఇది. ఇంకా ఏంటి అంటే సింపుల్ బ్యాంగిల్, నార్మల్ బ్యాంగిల్. దీనికి ఒక లైన్ గోల్డ్ స్టోన్ లేస్ యాడ్ చేసి దానికి పక్కన బాల్ లేస్ యాడ్ చేశాను అనమాట. ఈ లేసెస్ అన్నీ మనకి ఏ స్టోర్లో అయినా దొరుకుతాయి. నార్మల్ చిన్న స్టోర్స్లో అయినా కానీ, షాప్స్లో అయినా కానీ మనకి బాగా దొరుకుతాయి. ఈజీ పర్పస్ యూజ్ అండ్ లో కాస్ట్ కూడా. మనం బాగా చేసేసుకోవచ్చు. మనకు నచ్చిన శారీస్కి, మనకు నచ్చిన బ్లౌజెస్కి, మనకు నచ్చిన డ్రెస్సెస్కి అన్నిటికీ ఇష్టంగా చేసేసుకోవచ్చు అనమాట ఇవన్నీ. అందుకని నేను ఇంత ఇష్టంగా ఇన్ని చేసుకున్నాను. అందుకని నా కలెక్షన్ ఇంత ఉంది. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం అనమాట. చూసారా, ఇది గ్రీన్ అండ్ రెడ్ కూడా అందరికీ ఉంటుంది కదా. ఇది కూడా నా ఫ్రెండ్ అనమాట బ్యాంగిల్. ఫస్ట్ హాఫ్ గ్రీన్ తీసుకున్నాము అండ్ దెన్ హాఫ్ రెడ్ తీసుకున్నాము. రెడ్కి మనం ఎక్స్ట్రా గ్రాండియర్ ఇచ్చామన్నమాట, స్టోన్ లేస్ అండ్ దెన్ బాల్ లేస్. 2 కలర్ కాంబినేషన్ బ్యాంగిల్లా కూడా ఉంటుంది అనమాట ఇది. దిస్ ఈజ్ వన్ మోర్. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ అనమాట. స్టార్టింగ్లో చేశాను ఇది. ఇవి సన్న బ్యాంగిల్స్ తీసుకొని దానికి బాల్ లేస్ యాడ్ చేశాను. అండ్ దెన్ ఈ గోల్డ్ కలర్ చూసారా, ఇది జూమ్ చేసుకుంటే అనమాట అసలు దీన్ని అల్లామన్నమాట, జడలినట్టు మొత్తం అల్లేసాము. బ్యాంగిల్ మొత్తాన్ని అల్లేసి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో కొంచెం గోల్డ్ లేస్ అటాచ్ చేసాము. సైడ్స్ కూడా గోల్డ్ లేస్ ఇచ్చాము. చాలా స్వీట్ అండ్ సో గైస్, ఇప్పుడు ఒక ట్రెడిషనల్ హెవీ అయిపోయింది కాబట్టి ఈ సెట్ మనం మూవ్ అయిపోదాం అనమాట. ఫార్మల్ అండ్ సింపుల్. అండ్ ఇందులో ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇందులో నాకు కొన్ని కలెక్షన్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఫార్మల్గా, సింపుల్గా అనమాట. మీకు డౌట్ ఉండొచ్చు అనమాట, ఇవేంటి పెద్ద సైజులే ఉన్నాయి, పెద్దవాళ్ళకి చేసుకోవచ్చా అని. సో నేను మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి చిన్న బ్యాంగిల్స్ కూడా చూపిస్తున్నాను అనమాట. చిన్నవి సింపుల్గా చిన్న పిల్లలకి కూడా వేసుకోవచ్చు, క్యూట్గా ఉన్నాయన్నమాట. చిన్న బ్యాంగిల్స్ కూడా చూపిస్తున్నాను. మీకు డౌట్ లేదు, శుభ్రంగా వేసేసుకోవచ్చు మనకి ఇంట్రెస్ట్ వస్తే మాత్రం. అండ్ ఒక బ్యాంగిల్లోకి వెళ్ళిపోదామా? ఇది ఒక బ్యాంగిల్ అనమాట. జూమ్ చేసుకుంటే ఇక్కడ మధ్యలో ఎల్లో గోల్డ్ షేడ్ వస్తుంది మనకి. ఏంటి అంటే ఇది అల్లిక డిఫరెంట్ అనమాట. ఇది థ్రెడ్డింగ్ చేసే విధానం డిఫరెంట్. ఒకదానికి ఒకటి ఆపోజిట్ చేసుకోవాలి. ఒకటి అడ్డం అయితే ఒకటి నిలువ వేసుకోవాలన్నమాట. రెడ్ నిలువుగా వేసుకుంటే ఎల్లో అడ్డంగా వేసుకుంటూ వచ్చాను. సో ఇలా వచ్చిందనమాట. ఇది ఒక బ్యాంగిల్. అండ్ దెన్ ఇంకోటి వచ్చేసి నార్మల్, జస్ట్ ఒక నార్మల్ థ్రెడ్ తీసుకొని వైలెట్ నేను యాడ్ చేశాను, థ్రెడ్డింగ్ చేశాను అనమాట ఈ బ్యాంగిల్కి. సో వైలెట్ బ్యాంగిల్స్ మీదకి మనం వేసుకోవచ్చు, వైలెట్ డ్రెస్సెస్ మీదకి, వైలెట్ కాంట్రాస్ట్ ఉన్న డ్రెస్సెస్ మీదకి మనం ఇది యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ బ్యాంగిల్. అండ్ దెన్ ఇంకోటి వచ్చేసి దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఇలా ఇదేంటి పెంటగన్ షేప్లో ఉంటుంది బ్యాంగిల్. సో అన్ని కలర్స్ యాడ్ చేశాను నేను. అన్ని కలర్స్ వాడేసి అన్నిటి మీదకి మల్టీపర్పస్ యూస్ లాగా కొంచెం ఫార్మల్ వేర్కి, వెస్ట్రన్ వేర్కి వాడచ్చు అని చెప్పి. అండ్ దెన్ దీనికి నేను లేస్ యాడ్ చేశాను. ఎక్స్ట్రా చాలా కలర్స్ ఉండే లేస్ యాడ్ చేశాను. సో ఇంకా ఎక్స్ట్రా లుక్ రావడానికి దీనికి. దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్, మోస్ట్ కలర్ఫుల్, మల్టీపర్పస్ యూస్. అందుకని నాకు చాలా ఇష్టం. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మై మోస్ట్ ఫేవరెట్. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ ఎవరికి నచ్చదు. కాకపోతే ఇదంతా పర్టికులర్ క్లారిటీ సూపర్గా లేదు. ఎందుకంటే ఇది నేను స్టార్టింగ్లో యూస్ చేసింది అనమాట. అంత సూపర్గా రాలేదు ఇది. బట్ నేను చేసుకున్నాను కాబట్టి నాకు చాలా నచ్చి. సో గైస్, దిస్ ఇస్ రేడియం కలర్స్ అనమాట. రేడియం కలర్స్ అంటారు. ఇది కొంచెం డిఫరెంట్ థ్రెడ్, వైరింగ్ థ్రెడ్ అంటారు. ఇది అన్నిటి మీద యూస్ చేసేసుకొచ్చి నేను వేసుకుంటున్నాను కూడా ఇప్పుడు మీకోసం. చాలా అందం వస్తుంది అనమాట, చాలా లుక్ వస్తుంది. ఇది మల్టీ కలర్, రేడియం కలర్ కాబట్టి కొంచెం ఆ లైట్స్ మధ్యలో చాలా మంచిగా ఉంటుంది. నార్మల్గా వేసుకున్నా కానీ చాలా సింపుల్గా, నార్మల్గా, ఫార్మల్గా బాగుంటుంది ఈ బ్యాండ్. సో నేను వేసేసుకుని మీకు మిడిల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా చూసారా,
అండ్ నేను వైట్ బ్యాంగిల్ వైట్ థ్రెడ్ తీసుకున్నాము మొత్తం. ఆ వైట్ థ్రెడ్కి స్టోన్ యాడ్ చేశాను, స్టోన్ లేస్ అనమాట. దట్స్ ఆల్. ఇది కూడా సింపుల్. దిస్ ఈజ్ మై ఫ్రెండ్ అనుకుంటా, ఇది నాది కాదు. దిస్ ఈజ్ వన్ మోర్. అండ్ ఇది చూసారా, ఇది ఏంటి అంటే 2 బ్యాంగిల్స్ నేను అటాచ్ చేశాను. ఇది కొంచెం లావ్ బ్యాంగిల్స్ అనమాట. పింక్ అండ్ వైట్ కాంబినేషన్, ఆ డ్రెస్ కాంబినేషన్ లైట్ పింక్ అండ్ వైట్ క్రీమ్ కలర్ అనమాట. ఈ 2 బ్యాంగిల్స్ అటాచ్ చేసి నేను ఇలా చేసుకున్నాను బ్యాంగిల్. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్. బ్యాంగిల్స్ కలెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఇయర్ రింగ్స్లోకి వెళ్ళిపోదామా? కమాన్. ఇయర్ రింగ్స్ చూసారా, ఇవేంటి అంటే ఇవి వెల్వెట్ బాల్స్ అనమాట. ఈ రింగ్స్ ఉంటాయి మన షోరూమ్స్లో, షాప్స్లో దొరుకుతాయి అనమాట. రింగ్స్ మనకు తగ్గిన సైజ్ దొరుకుతుంది. వాటికి ఒక్కొక్క రింగ్ యాడ్ చేసుకొని, ఒక్కొక్క బాల్ యాడ్ చేసుకొని దీన్ని చేసేసుకోవచ్చు అనమాట. నాకు ఈ 3 కలర్స్ అవసరమై నేను ఈ 3 కలర్స్ చేసుకున్నాను. అండ్ దిస్ ఇస్ బ్లాక్ ఇయర్ రింగ్స్. చూసారా, కింద కూడా ముత్యం ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. బ్లాక్ అన్నిటి మీద యూస్ చేసుకోవచ్చు. కింద లేస్ యాడ్ చేశాను, పైన నేను స్టోన్ పెట్టుకున్నాను, కుందం పెట్టుకున్నాను అనమాట. మన ఇష్టం, మనం కావాలంటే స్టడ్ కూడా చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. అండ్ నేను ఈ బాల్ యాడ్ చేశాను నేను. దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్. చాలా ఇష్టమైంది. ఏ మోస్ట్ ఫేవరెట్ ఎంత అంటే లైక్ శారీస్ మీద పెట్టుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్స్ మీద పెట్టుకోవచ్చు, ఎందులో అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇది కింద ముత్యం వచ్చింది గోల్డ్ కలర్. అండ్ దెన్ బాల్స్. ఈ రింగ్ మనకు కావాల్సింది ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం తీసుకోవచ్చు అనమాట. ఇట్స్ మై మోస్ట్ ఫేవరెట్ అనమాట. థ్యాంక్ యూ. అండ్ దెన్ ఇంకోటి ఇది చూసారా, ఇవి ఏంటి అంటే ఇవి యాంటిక్ అనమాట. యాంటిక్ నేను కావాలని చేసుకున్నాను. యాంటిక్ స్టడ్. ఇది యాంటిక్ స్టడ్ మనం అటాచ్ చేసుకొని యాంటిక్ బాల్ లేస్ అండ్ దెన్ యాంటిక్ ఇది పైన పెట్టుకోవచ్చు మనం. కింద ఏం లేదు దీనికి. దిస్ ఇస్ మై ఫస్ట్ ఇయర్ రింగ్, నేను చేసిన ఫస్ట్ ఇయర్ రింగ్ అనమాట ఇది. అందుకనే గుర్తుగా ఉంచుకున్నాను. నాకు చాలా ఇష్టం ఇది. రెడ్ అనేది ఎవరికైనా ఇష్టం కదా. ఇవి చూసారా, చాన్ వాలీస్ అనమాట. రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్. దీనికి నేను స్టోన్లెస్ యాడ్ చేశాను. దానికి ఫ్లవర్స్ స్టడ్ యాడ్ చేసుకున్నాను నేను. మనకు కావాలంటే స్టడ్ కూడా చేసుకోవచ్చు. అది నేను మీకు చూపిస్తాను అనమాట. అండ్ దెన్ ఇవి చూసారా, కమాన్, హ్యాంగింగ్స్ మనం బుట్ట తీసుకొని మనకు కావాల్సిన లేసెస్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను బాల్ లేస్ యాడ్ చేసుకున్నాను అండ్ దెన్ స్టోన్ లేస్ యాడ్ చేసుకున్నాను. చాలా బాగుంటాయి అనమాట పార్టీ వేర్కి ఇవి. దట్స్ ఆల్. ఈ వీడియోలో ఫైనల్ స్టెప్ ఏంటి అంటే అది టోప్ అన్న ఫీలింగ్ అనమాట. ఎందుకు అంటే నేను ఇష్టంగా చేశాను, మా మమ్మీకి చాలా ఇష్టంగా. కమాన్ నేను చేసిన సెట్స్ చూసేద్దరు మీరు. అవి చూపించడానికి నేను వెయిట్ చేస్తున్నాను. చూసాను ఇక్కడ ఎన్ని సెట్స్ చేశాను. ఐ హ్యావ్ 3 అండ్ నేను ఒకటి మా అక్కకి గిఫ్ట్గా ఇచ్చాను అనమాట. ఓకే, ఫస్ట్ ఈ సెట్లో వచ్చేద్దాం. ఇది నెక్ అనమాట. నెక్ సెట్, నెక్ పెట్టేసుకోవడానికి. ఈ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ మా మమ్మీకి. అండ్ దెన్ ఈ 3 నేను యాడ్ చేశాను ఈ చైన్కి. ఈ బాల్స్, ఈ ముత్యం అండ్ దెన్ ఈ పైప్, ఈ 3 యాడ్ చేశాను చైన్ సెట్ అవ్వడానికి. అండ్ దెన్ ఎండింగ్లో ముత్యాలు యాడ్ చేశాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై సెట్. చిన్న సెట్ ఇది, సింపుల్గా అయిపోతుంది. సింపుల్ సెట్ అనమాట, అందుకని నేను ఇచ్చేసాను. దెన్ సెకండ్ వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్. మ్యాక్సిమం అందరికీ ప్రతి డ్రెస్లో ఉంటుందన్నమాట ఇది. అండ్ దెన్ నేను దీనికి ఇయర్ రింగ్స్ కూడా పేర్ చేశాను. దిస్ ఈజ్ ఏంటి అంటే ఇది లాకెట్ అనమాట. పెద్ద రింగ్ అండ్ దెన్ లోపల చిన్న రింగ్ కాకుండా నేను దీనికి ప్యాచ్ నేను చేశాను అనమాట. నార్మల్ కార్డ్బోర్డ్ తీసుకుని దానికి ప్యాచ్ అటాచ్ చేశాను. ఆ ప్యాచ్ చుట్టూ లేస్ యాడ్ చేశాను అనమాట. లాస్ట్లో కూడా లేస్ పెట్టాను. దిస్ వన్ ఆఫ్ మై ఫస్ట్ సెట్ అనమాట నేను చేసింది. అండ్ దెన్ కమింగ్ టు మై మోస్ట్ ఫేవరెట్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఎవరికి ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టమే. సో దీనికి నేను హెవీ లాకెట్ కూడా చేశాను. అండ్ దెన్ పెద్ద చైన్. దీనికి నేను యాంటిక్ కనెక్టర్ కూడా పెట్టాను. అండ్ దెన్ బాల్స్ యాడ్ చేశాను. ఈ రెడ్ అండ్ బ్లాక్ ఆపోజిట్ కాంట్రాస్ట్గా, ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేశాను. దీనికి నేను 3 రింగ్స్ యాడ్ చేసి ఒక ప్యాచ్ పెట్టాను. దీన్ని ఏమంటారు, చిన్న ప్యాచ్ లాంటిది పెట్టాను. దీస్ ఆర్ మై చైన్ సెట్స్ అనమాట. ఇవన్నీ మా మమ్మీకే చేశాను నేను, కాకపోతే అప్పుడప్పుడు నేను కూడా వాడేశాను. సో సీక్రెట్స్ ఏంటి అని మీకు చూపించాలా వద్దా? నేనైతే చూపించేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కదాని వెనక ఏదన్నా బాగా సక్సెస్ అయింది అంటే దాని వెనకాల ఉన్న కృషి మీకు తెలియాలి. కాబట్టి నేను దీని వెనకాల చేసిన వీటన్నిటికీ ఇంత అవుట్పుట్ రావడానికి చేసిన ప్రోడక్ట్స్ కానీ ఏం తీసుకున్నాను అని చెప్పి మీకు చూపించాలి అనుకున్నా. సో తెచ్చేస్తున్నాను. 1 minute. ఓకే, దెన్ ఇవన్నీ నేను సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. నేను ముందుగా చెప్పేస్తున్నాను. సో మెయిన్ థింగ్, గ్లూ ఏదన్నా అటాచ్ చేయడానికి
ప్రతిదానికి థ్రెడ్ అటాచ్ చేయడానికి కానీ లేస్ అటాచ్ చేయడానికి కానీ ఈ గ్లూ కావాలన్నమాట ఫస్ట్. అండ్ దెన్ 2 బ్యాంగిల్స్ అటాచ్ చేయడానికి కూడా, ఇలా 2 బ్యాంగిల్స్ అటాచ్ చేయడానికి కూడా మ్యాక్సిమం ఇది వాడేయచ్చు. ఇది లేదు అని పక్షంలో, ఇది అవ్వలేదు అని పక్షంలో ఫెవికాల్ వాడుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ ఫస్ట్ మెయిన్ థింగ్. అండ్ దెన్ సిజర్ కూడా కావాలి, కట్ చేసుకోవాలి కాబట్టి మనం థ్రెడ్స్. సో ఇందులో 4 టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. 4 టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్. ఇది లాంగ్ బ్యాంగిల్ అనమాట, పెద్ద బ్యాంగిల్. ఈ పెద్ద బ్యాంగిల్తో నేను ఈ మోడల్ చేశాను, ఈ పెద్ద బ్యాంగిల్తో. ఓకే. అండ్ దెన్ ఈ సన్న బ్యాంగిల్ ఏది అంటే ఇది, ఈ సన్న బ్యాంగిల్ 2 అటాచ్ చేశాను నేను ఈ సన్న బ్యాంగిల్తో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాంగిల్ అనమాట. ఈ 2 బ్యాంగిల్స్ అటాచ్ చేశాను. అండ్ దెన్ దీంతో నేను ఈ బ్యాంగిల్ చేశాను అనమాట. ఈ పెంటగన్ షేప్లో ఉన్న దాంతో ఈ బ్యాంగిల్ చేశాను నేను. ఇది వచ్చేసి దిస్ నార్మల్ బ్యాంగిల్. ఇది మీడియం సైజ్ అనమాట. మీడియం సైజ్ బ్యాంగిల్తో నార్మల్ ఈ సైజ్ బ్యాంగిల్. దీస్ ఆర్ ద బ్యాంగిల్స్. ఇంకా నేను మిగిలిన అవి ఏంటి అంటే లేస్. ఈ లేస్ని మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ కట్ చేసుకోవచ్చు. అన్ని లైన్స్ కట్ చేసుకొని మనకి కావాల్సిన బ్యాంగిల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద లేస్. ఓకే. ఇది ఏంటంటే ముత్యాల లేస్ అనమాట. ఈ ముత్యాల లేస్తో మనం ఏం చేసుకున్నామంటే ఈ బ్యాంగిల్ ఈ ముత్యాల లేస్తో. ఓకే. అండ్ దెన్ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ చూపిస్తున్నాను. ఇది టైం దారం అంటారు, నార్మల్ దారం. ఇది కూడా ఈ దారాలతో మనం ఈ బ్యాంగిల్స్ అన్నీ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇది ఒక డిఫరెంట్ థ్రెడ్ అనమాట. ఈ థ్రెడ్తో కూడా మనం బ్యాంగిల్స్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు, అది మిస్ అయింది, లేకపోతే మీకు చూపించేదాన్ని ఈ థ్రెడ్తో కూడా. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టైప్. అండ్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ థ్రెడ్ అనమాట. మనకి ఎక్స్ట్రా గ్రాండియర్ కావాలంటే ఈ థ్రెడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దిస్ ఆర్ ద థ్రెడ్స్. ఈ రింగ్ ఉంది కదా, ఇయర్ రింగ్ ఉంది కదా, దీనికి వెనకాల ఉన్న కారణం ఏంటి అంటే ఇది అనమాట. ఈ బుట్టకి మనం ఇలా థ్రెడ్ యాడ్ చేసుకోవాలి. థ్రెడ్ యాడ్ చేసుకొని మనకు కావాల్సినవన్నీ అటాచ్ చేసుకోవడమే. దానికి కింద పూస కానీ, పైన బాల్స్ కానీ, పైన ఇయర్ రింగ్ కానీ, కింద పూస చూసారా. ఎక్స్ట్రా గ్రాండ్ ఇయర్ రావడానికి మనకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఎక్స్ట్రా గ్రాండ్ ఇయర్ కావాలంటే. అండ్ దెన్ సో ఇలానే మనం బుట్ట ఉంది కదా, ఈ బుట్టలాగే మనకి షేప్ కూడా ఉంది. దీనికి కావాలంటే హ్యాంగింగ్ పెట్టుకోవచ్చు, స్టడ్ పెట్టుకోవచ్చు. స్టడ్స్ ఎలా పెట్టుకోవాలి అంటే చూసారా, ఇదిగోండి ఇది స్టడ్. దీనికి మనం ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. దీనికి ఈ రింగ్ యాడ్ చేసామంటే, ఇలా రింగ్ యాడ్ చేసామంటే ఏమవుతుంది అంటే స్టడ్ అవుతుంది. ఆ స్టడ్ మనం నార్మల్గా స్టడ్లా పెట్టుకోవచ్చు, లేదంటే ఇయర్ రింగ్లన్నా పెట్టుకోవచ్చు. సో ఆల్రెడీ యాడ్ చేసింది ఒకటి నా దగ్గర, మీకు చూపిస్తున్నాను నేను. ఇది నార్మల్గా యాడ్ చేస్తే ఇట్లా ఉంటుంది స్టడ్. దీని మధ్యలో మనం ఇలా కుందన్ అటాచ్ చేసుకోవడమే. సో ఇలా కుందం అటాచ్ చేసుకుంటే మనకు ఒక మంచి స్టడ్ అయిపోతుంది అనమాట. స్టడ్లా పెట్టుకోవచ్చు. ఆ బుట్టలకి ముందు మనం చూసిన బుట్టలన్నా యాడ్ చేసుకోవచ్చు. సో చైన్స్ ఉన్నాయి కదా, ఈ చైన్స్ మధ్యలో ఇవేంటి ఇంత అందంగా ఉన్నాయి అనుకుంటున్నారా? దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి అంటే ఈ బీడ్స్ అనమాట. ఇందులో మనకు సైజెస్ కూడా ఉంటాయి, బీడ్స్లో ఉన్న సైజెస్లో కూడా ఉంటాయి. మనకు కావాల్సిన సైజ్ తీసుకొని మనం థ్రెడింగ్ చేసేసుకోవడం అనమాట. ఈ బీడ్స్ అనమాట. ఈ చైన్స్ వెనకాల ఉన్న కారణం ఇవే. మనకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకోవచ్చు దానికి. అండ్ దెన్ రింగ్ వచ్చేసి చూసారా, ఈ చైన్ ఉంది కదా, ఆ చైన్కి ఈ రింగ్ యాడ్ చేశాను నేను, పెద్ద రింగ్. దీని తర్వాత సైజెస్ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర 2 సైజెస్ ఉన్నాయి మీకు చూపించడానికి. ఇది లాస్ట్ సైజ్ అనమాట. దీని మధ్యలో ఒక సైజ్ ఉంటుంది, ఆ సైజ్ కలిపితే చైన్ అవుతుంది అనమాట. ఇదేమో నేను చాన్బాలి తీసుకున్నాను ఇక్కడ ఉన్నట్టు. ఇది చాన్బాలి అనమాట. ఈ చాన్బాలి ఉన్నట్టు, ఈ చాన్బాలి షేప్ తీసుకొని నేను ఇక్కడ లాకెట్ చేశాను అనమాట. రింగ్స్ వచ్చేసి ఇవి. అండ్ ఈ చైన్కి ఉన్న సీక్రెట్స్ ఇవే అనమాట. దట్స్ ఆల్. చూసేసారు కదా సీక్రెట్స్. థ్రెడింగ్ ఎలా చేయాలి అంటే మనం చాలా లేయర్స్ తీసుకోవాలి. ఒక థ్రెడ్ని తీసుకొని ఒక ప్యాడ్కి కానీ ఒక బుక్కు కానీ మంచిగా థ్రెడింగ్ ఇలా చాలా ఎక్కువ లైన్స్ తీసుకొని దాన్ని థ్రెడింగ్ చేసుకొని ఒక సైడ్ కట్ చేసేసుకొని ఒక సైడ్ గమ్తో అంటించేసుకోవాలన్నమాట. దాన్ని థ్రెడ్కి కానీ ఇయర్ రింగ్ కానీ దేనికన్నా అల్లేసుకుంటే థ్రెడ్డింగ్ చేసేస్తే ఇలా మనకు అవుట్పుట్ వస్తుంది. దానికి కావాల్సిన లేస్లు, దానికి కావాల్సిన అవసరమైన ఎక్స్ట్రా గ్రాండియర్కి స్టడ్స్ కానీ ఏదైనా కుందన్స్ కానీ యాడ్ చేసేసుకోవడమే. దట్స్ ఆల్. ఇదే నా కలెక్షన్ ఆఫ్ థ్రెడ్డింగ్ జ్యువెలరీ అనమాట. Thank you for watching the video. Please do like, share and subscribe to F3 channel.